అమెరికా ఒక్క డిసిజన్ ఇండియా బిజినెస్ వరల్డ్ ని షేక్ చేసింది. యుఎస్ ఇప్పుడు ఇండియా నుంచి వెళ్లే ప్రొడక్ట్స్ పై 10% టారిఫ్ అయితే అనౌన్స్ చేసింది. అసలు ఈ టారిఫ్ అంటే ఏంటి? ఇది మన ఎకానమీకి డేంజరా లేదా కామన్ పీపుల్ కి ఎఫెక్ట్ అవుతుందా? ఈ వీడియో చివరి వరకు చూడండి, సింపుల్ గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు 100 రూపాయలకి ఒక ప్రొడక్ట్ అమెరికా పంపించింది అని అనుకోండి. కొత్త టారిఫ్ వల్ల ప్రొడక్ట్ ని ఇంపోర్ట్ చేసే కంపెనీకి అడిషనల్ ట్యాక్స్ అయితే పే చేయాలి. దాని వల్ల ఆ ప్రొడక్ట్ ప్రైస్ అయితే పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. దీని రిజల్ట్ ఏంటంటే ఎవరైతే కొంటారో ఆ బయర్స్ వేరే కంట్రీస్ నుంచి ప్రొడక్ట్స్ కొనడం గురించి ఆలోచించే అవకాశం అయితే ఉంటుంది. యుఎస్ గవర్నమెంట్ కొన్ని ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పై 10% టారిఫ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తుంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, గార్మెంట్స్, లెదర్ ప్రొడక్ట్స్, ఇంజనీరింగ్ గూడ్స్ లాంటి సెక్టర్స్ పై ఇంపాక్ట్ ఉండొచ్చని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అయితే చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఇండియా ఒక్కటే కాదు, వేరే కంట్రీస్ పై కూడా టారిఫ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇండియా కంప్లీట్ మార్కెట్ లూజ్ అయిపోతుందని చెప్పలేము. కొంతమంది ఎక్స్పర్ట్ చెప్పింది ఏంటంటే ఇండియా కంపెనీస్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి న్యూ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేస్తే కనుక ఈ ఛాలెంజ్ ని ఆపర్చునిటీగా మార్చుకోవచ్చు అని చెబుతున్నారు. ఇప్పుడు మన అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇది మన లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తుందా అని. డైరెక్ట్ గా ఇది చాలా మందికి ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఆర్డర్స్ తగ్గితే మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్, బిజినెస్ గ్రోత్ మీద కొంత ప్రెజర్ పడే అవకాశం అయితే ఉంది. అదే టైంలో ఇండియా గవర్నమెంట్ ట్రేడ్ డిస్కషన్స్ ద్వారా ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఈ 10% టారిఫ్ అనేది ఇండియా ఎకానమీకి ఒక ఛాలెంజ్ లాంటిది, కానీ ఇది పర్మనెంట్ సెట్ బ్యాక్ అని చెప్పలేం. ట్రేడ్ నెగోసియేషన్స్, గ్లోబల్ డిమాండ్ మరియు ఇండియన్ కంపెనీ స్ట్రాటజీ బట్టి ఫ్యూచర్ అయితే డిసైడ్ అవుతుంది. ఈ న్యూస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా మీ ఒపీనియన్ ని కామెంట్ ద్వారా తెలపండి. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.